కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దీవెన మాటల కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అనంతరం మా కుమారుడు చిన్న పాట పాడతారు. ఆ తర్వాత వాక్యభాగం విడుదల. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవుని దీవెన మాటలు అనే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించాం ప్రభావ. ఈ దీవెనకరమైన మాటలు నాయన అనేకులు హృదయాల్లోకి తీసుకుని వెళ్ళి నాయన వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాలని, వారి కలిగిన సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతోనే కుమిలెదనా, కొదువతోనే కుమిలెదనా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
సకలము 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 చేయగలని పైన కన్నులెత్తి చూచినా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కొలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా చక్కగా బైబిల్ తీసుకొని మీరున్న స్థలంలోనే క్రమంగా చక్కగా కూర్చోండి. ఈ దేవుడు దీవెన మాటల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు అనే అంశం మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సో మొదటిగా శత్రువు చేతిలో చిక్కుపడుతున్న దావీదు యొక్క హృదయం కుంగి ఉండగా ఆ శత్రువు చేతుల నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడని నేను తెలియజేశాను. ఎందుకంటే మన దేవుడు శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు కనుక దావీదు అంటారు కదా, దేవా నా హృదయం నిబ్రంగా ఉన్నది, నేను ఆడుతూ పాడుతూ నేను కీర్తనలు పాడుతాను అన్నట్లుగా చదివిస్తూ ఉన్నది. అందుకని ఈరోజు కూడా మరొక వాక్యం ద్వారా మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. సో ఈ పూట మరి వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము 38వ కీర్తనలో మీకు ఒక వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. మీరు కూడా మీ బైబిల్ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక మీ బైబిల్ కూడా తెరచి ఈ వాక్యాన్ని మీరు చూడండి. మంచిది. అప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. 38వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. జాగ్రత్తగా వినండి నా ప్రియమైన దేవుని బిడ్డారా. ఈ కీర్తనకారుడు చదివిస్తున్న మాట ఏంటంటే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై. నేను శ్రమ చేత కృంగి ఉన్నాను, దినమెల్లా నేను కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతుడనై
సంచరించుచున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం దేని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తే ఈ వాక్య భాగంలో నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖకాంతుడినై సంచరించుచున్నాను. ఆ తర్వాత 7వ వాక్యాన్ని కూడా మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్పబడుతున్న మాటలు. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగం ఏంటంటే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖకాంతుడినై సంచరించుచున్నాను. దుఃఖముతో ఈ యొక్క భక్తుని జీవితము కొనసాగించుతున్నట్లుగా మనకు కనపడతా ఉంది. శ్రమ అనే విషయాన్ని మనం చూస్తే, ఈ శ్రమ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని కృంగ తీసేసింది. ఒక వ్యక్తిని శ్రమ ఏం చేస్తుందంటే కృంగ తీసేస్తుంది. కృంగిపోయిన ఆ వ్యక్తి ఎలా ఉంటారంటే దుఃఖముతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారని మనం దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈ దుఃఖము, ఈ శ్రమ ఈ వ్యక్తిని ఏం చేస్తుందంటే నలిగిపోయినట్లుగా మనకి కనపడతా ఉంది. ఆ నా శరీరములో నాకు ఆరోగ్యం ఏమీ కనపడట్లేదు. అంటే ఈ శ్రమ చేత తన యొక్క జీవితం ఏమైపోయిందంటే దుఃఖముతో నిండిపోయాడు. ఆ దుఃఖము తననేం చేసిందంటే తన యొక్క శరీరంలో ఆరోగ్యము లేకుండా అనారోగ్యానికి గురి చేసిందని ఈ భక్తుడు తన యొక్క ప్రార్థనలో దీన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాడు. దేవా, ఈ దుఃఖము నన్ను ఏం చేస్తుందంటే, ఈ దుఃఖము నా శరీరాన్ని ఏం చేసిందంటే ఆరోగ్యం లేకుండా చేసింది. నేను బాగా నలిగిపోయాను, నేను బాగా వేదనలో ఉన్నాను, బాగా దుఃఖంలో ఉన్నాను, శ్రమ చేత నేను కృంగిపోయాను. ఈ శ్రమ నన్ను బాగా కృంగ తీసేసింది. వేరే దిక్కు లేక, ఆదరించేవారు లేక, నన్ను బలపరిచేవారు లేక నేనేమైపోయానంటే దుఃఖములో మునిగిపోయాను. ఈ దుఃఖము చేత నేను తిరుగులాడుతూ ఉన్నప్పుడు నా శరీరంలో ఆరోగ్యం అనేది ఏమీ నాకు కనబడట్లేదు. నా శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే అనారోగ్యానికి గురైపోయింది. అంటే ఈ అనారోగ్యము అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక శ్రమ ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆ శ్రమ మరణానికి తీసుకొని వెళుతుంది, మరణములోనికి తీసుకుని వెళుతుంది. మరణము అగునంతగా ఆ శ్రమ ఆ వ్యక్తిని కృంగతీస్తుంది. అందుకనే ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను శ్రమ చేత కృంగి ఉన్నానయ్యా. ఈ శ్రమ నన్ను కృంగదీసి అక్కడితో ఆగిపోలేదు. ఆ కృంగదీయటం ఏమైపోయిందంటే నాకు దుఃఖంగా మారింది. ఈ దుఃఖము నన్ను నా శరీరం అంతా కూడా క్షీణించిపోయి ఆరోగ్యం అనేది నాకేమీ కనబడట్లేదు. నాకేం కనపడుతుందంటే అనారోగ్యం మాత్రమే నాకు కనబడుతుంది అని భక్తుడు ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. శ్రమ ఈ రోజున అనేకమైన శ్రమలు ఉన్నాయి. రకరకాలైన శ్రమలు అనేకులను దుఃఖానికి గురి చేస్తా ఉంది. అయితే ఈయనకి కలిగిన ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఈ శ్రమ రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ శ్రమ చేత అతను కృంగిపోయాడు? ఎందుకు ఈ శ్రమ చేత అతడు దుఃఖాక్రాంతుడైపోయాడు? ఎందుకు ఈ శ్రమ చేత అతని శరీరం క్షీణించిపోయింది? ఎందుకు ఈ శ్రమ చేత అతని శరీరంలో ఆరోగ్యం ఏమీ కనపడకుండా అనారోగ్యం వచ్చేసింది, మరణానికి దగ్గరగా తీసుకొని ఎందుకు వెళ్ళింది అని అంటే,
నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 4వ వాక్యాన్ని మనం చదువుకుంటే గనక అక్కడ నా ప్రియమైన దేవుని 4వ వాక్యాన్ని చదువుదాం. 38 4వ వాక్యాన్ని చదువుదాం. నా దోషములు నా తల మీదుగా పొర్లుచున్నవి, నేను మోయలేని భారము వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వాక్యం కూడా మనం చదివితే, నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ 5వ వాక్యాన్ని మరి మీరు గమనించాలి. ఎందుకు ఇతనికి శ్రమ కలిగింది, ఎందుకు ఇతడు కృంగిపోయాడు, ఎందుకు ఇతడు దుర్గాకాంతుడయ్యాడు, ఎందుకు ఇతడి శరీరంలో అనారోగ్యం వచ్చింది, ఇతడు ఎందుకు నలిగిపోయాడు, ఎందుకు మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాడంటే మూర్ఖత్వం యొక్క ప్రవర్తన వలన, మూర్ఖము యొక్క ప్రవర్తన వలన, ఈ మూర్ఖ ప్రవర్తన వలన కలిగిన గాయము ఏమైపోయిందంటే అక్కడ చెప్పబడుతున్న మాట, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్వాసన గలదై. దాని వలన తన మూర్ఖత్వం వలన తన ప్రాణానికి నష్టం తెచ్చుకున్నాడు. ఈ మూర్ఖత్వం యొక్క ప్రవర్తన ఏమవుతుందంటే ఆ వ్యక్తి ప్రాణానికి నష్టం కలుగుతుంది, ప్రాణానికి నష్టపరుచుకుంటాడు, శరీరం క్షీణించిపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది, కృంగిపోతాడు, ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, సేద తీర్చేవారు లేక తాను ఏమైపోతున్నాడంటే నేను కృంగిపోతున్నాను, క్షీణించుకుపోతున్నాను, నలిగిపోతున్నాను, మనోవేదన చేత నేను కేకలు వేయించున్నాను, సొమ్మసిల్లిపోయాను, నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, నా ప్రాణంలో ప్రాణమంతా వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది, నా దేవా నేను అనారోగ్యానికి గురైపోయాను, నా మూర్ఖత్వం వలన, నా మూర్ఖపు యొక్క ఆలోచన వలన, నా మూర్ఖపు యొక్క మనస్సు వలన, మూర్ఖత్వం యొక్క తలంపు వలన నా శరీరం అంతా గాయములైపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే దుర్వాసన కలిగా ఉంటుంది. బ్రతుకుతానని ఆశ ఏమాత్రం కూడా కనబడట్లేదు. నా ప్రాణం ఇప్పుడు నన్ను సహకరించట్లేదు, నేను కృంగిపోయాను, నన్ను లేవనెత్తే వారు ఎవరు లేరు. జాగ్రత్తగా నా మాటలు వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ మూర్ఖత్వం చేత గాయాలు పొంది శరీరం క్షీణించిపోయినట్లుగా నువ్వు చేసుకుంటున్నావో ఈ రాత్రి ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ శరీరంలో ఎందుకు అనారోగ్యం వచ్చింది, ఈరోజు ఎందుకు అనారోగ్యముతో పడి ఉన్నావు, ఆరోగ్యము లేక, ఆరోగ్యము కుదట పడక, అనారోగ్యముతో శరీరమంతా క్షీణించుకుపోయి ఆదరించే దిక్కు లేక, పలకరించే దిక్కు లేక ఎందుకు ఈ స్థితిలో పడి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కారణం ఒకటే, దేవుని మాట వినకపోవటం వలన, దేవునికి భయపడకపోవటం వలన ఆ మూర్ఖత్వం ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మరణానికి తీసుకొని వెళుతుంది. ఆ మూర్ఖత్వం యొక్క ఆ ప్రవర్తన ఎక్కడికి ఆ వ్యక్తిని తీసుకువెళ్తుందంటే మరణ పడకలోకి తీసుకొని వెళుతుంది. శరీరం అంతా గాయములైపోయి అవి దుర్వాసన కొడుతూ తన శరీరం అంతా క్షీణించుకుపోతూ రోజు రోజుకి కృంగిపోయిన స్థితిలో, లేవలేని పరిస్థితిలో నలిగిపోతూ వేదనతో కేకలు వేస్తూ నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఈ దినాన్ని నీ ప్రాణం ఎంత కుంగిపోయిందో ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ మాట ఏంటయ్యా అంటే, కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నేను ఆరాధిస్తాను నా ప్రభు అయిన యేసు క్రీస్తువా.
ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ గాయముల చేత నీవు కృంగిపోయి ఉన్నావు, ఏ సమస్యల చేత నువ్వు కృంగిపోయి ఉన్నావు, దీనికి గల కారణం ఒకటే, మూర్ఖపు యొక్క ప్రవర్తన. నా మూర్ఖం వలన నా శరీరం గాయములైపోయి ఒక దుర్వాసన కొడుతుంది అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలను మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాకాంతుడినై సంచరించుతున్నాడు. దినదినము తను దుఃఖిస్తూనే ఉన్నాడు. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియాని మీకు నేను పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. హిజ్కియా యూదా ప్రజలకు రాజు. ఆయన రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజు పరిపాలనలో తాను చేస్తున్న పరిపాలన అంతా కూడా దేవుడు చూస్తూ ఒక రోజున దేవుని సేవకుడైన ప్రవక్త యెషయా ద్వారా ఒక వర్తమానాన్ని పంపించారు. ఒక వార్తను పంపించినప్పుడు అదేంటయ్యా అంటే, ఈ ప్రవక్త అయిన యెషయా ఈ హిజ్కియా దగ్గరికి వచ్చి ఆయన అంటారు కదా, హిజ్కియా, నీకు మరణం సంభవించింది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చారని చెప్పగానే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఈ రాజు అయిన హిజ్కియా తాను గోడ తట్టును తిరిగి దేవుని సన్నిధిలో తాను కూర్చున్న చోటనే తన ముఖము గోడ తట్టుకు తిప్పుకొని అతడు ప్రార్థన చేయడం ప్రారంభించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తానున్న చోటనే కూర్చుండిపోయి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని అతడు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయములో మనం చూస్తే మొదటి వాక్యములో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణపు చున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లును చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయమునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకమును చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఏ పరిస్థితిలో మీ శరీరం క్షీణించిపోయిందో కూడా మీకు తెలియజేశాను. ఒక వ్యక్తి మూర్ఖపు ప్రవర్తన వలన మాట వినని వలన ఆ వ్యక్తి యొక్క శరీరం అంతా కూడా గాయములతో నింపబడి ఆ గాయములు దుర్వాసన కొడుతూ ఆ దుర్వాసనకు లోనైపోయిన ఆ శరీరము దినదినము అది క్షీణించుకుపోయి దినదినము కృంగేలాగా చేసి లేవనివ్వకుండా ఆ శరీరం అంతా కూడా నలిగిపోయి అది మరణానికి తీసుకొని వెళ్ళింది. ఇది నా మూర్ఖపు వలన జరిగినదే అని
పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉన్నది. అయితే ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగంలో మనం చూస్తే హిజ్కియా అనే ఆ రాజు ఆ దినములు అతను కూడా మరణకరమైన ఒక రోగం వచ్చింది. ఆ మరణకరమైన ఒక రోగం వస్తే ఆ రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు తన యొక్క సేవకుడైన మరి యెషయాను పంపించి ఆయనతో ఆ వర్తమానం అందించగానే ఆయన విన్న వెంటనే మరి చెప్పి వెళుతున్న ఆ దైవ సేవకుడిని పిలిచి, అయ్యా దైవజనుడా, సావు కప్పుడు సల్లగా చెప్పి వెళ్ళిపోతున్నావేంటి, నా కొరకు కొంచెం ప్రార్థన చేయరా అని ఈ రాజుని హిజ్కియా ఏమి అడగలేదండి. సో ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న నీవు నేను కూడా ఏమంటామంటే, ఈ వార్తను తీసుకొచ్చిన దైవజనుడితో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మేము కూడా ప్రార్థన చేసుకుంటాం. ఈ మరణం తప్పిపోనట్లుగా, ఈ రోగం వెళ్ళిపోనట్లుగా, ఈ శ్రమ వెళ్ళిపోయినట్లుగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి అని మనం మరి సహాయం కోరినట్లుగా మనం తెలియపరుస్తా ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అయితే రాజుని హిజ్కియా అలాగేమీ అడగలేదండి. ఎప్పుడైతే దైవ సేవకుడు ప్రవర్త యెషయా గారు వచ్చేసి ఈ విషయాన్ని నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే తాను ఉన్న పాటుని తాను ఏం చేశారంటే, చదివిన వాక్యాన్ని బట్టి మనం చూస్తే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడుస్తూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఏ శ్రమ చేత, ఏ గాయముల చేత నీ శరీరం క్షీణించుకుపోయిందో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడి ఉన్నావో, ఏ స్థితిగతుల మధ్యలో నీ ఉన్నావో, నీ ప్రాణమంతా క్షీణించుకుపోయి మరణానికి అప్పగించుకొని ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు అంటున్నారు కదా, ఇదిగో హిజ్కియా నీ ముందుకు తీసుకొని వచ్చి హిజ్కియా ద్వారా నీకు ఒక సాక్ష్యం చెప్తున్నారు. అదేమనంటే, హిజ్కియా రాజు అయ్యుండు కూడా తానేం చేశారంటే, ఎప్పుడైతే నీవు మరణమవుతున్నావు నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పగానే తాను ఉన్న చోటనే కూర్చొని తానేం చేశారంటే ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయ్యా, నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లా ప్రవర్తించానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోయా అని తాను కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం ఈ హిజ్కియాను గురించి చెప్పగానే చెప్తా ఉంది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సహోదరి, నీ ఉన్న చోటనే కన్నీరు విడుస్తూ దేవాతి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ వ్యాధి నుంచి నన్ను స్వస్థపరచండి అయ్యా, ఈ రోగము నుంచి నన్ను స్వస్థపరచండి ప్రభువా, ఈ గాయములను మీ రక్తము చేత నన్ను కడగండి ప్రభువా, నా మూర్ఖత్వం వలనే, నా మాట వినని తత్వం వలనే నాకు ఈ వ్యాధి వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ మరణకరమైన వ్యాధి వచ్చింది ప్రభు అని నీ ఉన్న చోటుని నీవు కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయగలిగితే, నీవు కూడా కన్నీళ్లు విడవగలిగితే, నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే, ఆయన కన్నీళ్లు విడిచేవారిని చూచుచున్న దేవుడు అని దేవుని లేఖనం సెలవిస్తా ఉన్నది. హిజ్కియా కన్నీళ్లు విడుచుట ఆయన చూశారు. ఈ రోజున నీవు కన్నీళ్లు విడుచుట ఆయన చూస్తున్నారు. నీ దుఃఖము ఆయన చూస్తున్నారు, నీ వేదన ఆయన చూస్తున్నారు, నీ ప్రార్థన ఆయన వింటున్నారు. ఒకవేళ నీ ప్రార్థన, నీ సమస్యకి పరిష్కారం రాకుండా నీ ప్రార్థన శక్తి చాలట్లేదేమో, నీ ప్రార్థన శక్తిని మరికొంచెం పెంచండి, సమయాన్ని మరి ఎక్కువ కేటాయించండి. నీ శరీరం అంతా కూడా క్షీణించిపోయి స్వస్థత లేక అస్వస్థతలో పడి ఉంటే, నీ ప్రార్థన నీ శరీరానికి స్వస్థత తీసుకొని వస్తుంది. నీ విడుస్తున్న కన్నీళ్లు ఉన్నాయే, ఆ కన్నీళ్లు క్షీణించుకుపోతున్న నీ శరీరాన్ని, నీ శరీరంలో ఆరోగ్యం లేకపోతే,
ఆ కన్నీళ్లు చూస్తున్న ప్రభు ఏం చేస్తారంటే నీకు ఆరోగ్యాన్ని కలగ చేయగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయన నీ అనారోగ్యాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు. నీ రోగముల నుంచి, నీ మరణకరమైన రోగముల నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే మరణమును శాసించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణమును శాసించగలిగిన దేవుడు, శాసించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి, మూర్ఖపక ఆలోచనలు విడిచిపెట్టి, మూర్ఖమైన తలంపులు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని నీకు కలిగిన గాయములు ఆయన తన రక్తము చేత ఈ రాత్రి నిన్ను కడగాలని ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా మాటలు మీరు జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాత్రి ప్రభు మీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హిజ్కియా ఆ రీతిగానే తాను ప్రార్థన చేస్తూ, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుడైన యెహోవాని బ్రతిమలాడుకుంటున్నాడు. నేను ఎలా ప్రవర్తించానో, నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఇప్పటి వరకు నీకు స్వస్థత లేక అస్వస్థతతోనే కన్నీళ్లు విడిచినట్లుగా ఉంటే, ఇదిగో ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నీ అస్వస్థతల నుంచి నీకు స్వస్థత ఇచ్చి యేసు నామములో ఆయన నిన్ను లేపును గాక. నీవు విడుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నారు గనుక, నీ కన్నీళ్లు ఆయన చూస్తున్నారు గనుక నీ కన్నీళ్లు నాట్యముగా ఆయన మార్చును గాక. హల్లెలూయా. ఆయన తన గాయపడిన హస్తముతో నీ గాయములను కట్టును గాక. ఎందుకంటే అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ లేఖనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పారు. స్వస్థపరచబడతారు కాదు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని అపోస్తుడైన పేతురు గారు తన పత్రికలో ఈ మాటను రాశారు. దేవుడు తాను పొందిన గాయముల చేత ప్రతి ఒక్క వ్యక్తికి స్వస్థత వస్తుంది. ఆయన గాయములలో స్వస్థత ఉంది. ప్రతి వారికి స్వస్థత కలగాలని ఆయన గాయపరచబడ్డారు. ఆయన గాయములు నీ కొరకు, నా కొరకే. సో ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీవు నీ చెడ్డ ప్రవర్తన మానుకొని, నీ చెడ్డ ప్రవర్తనను విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగిన వాడివై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీళ్లు విడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నీవు పొందిన గాయముల చేత ఈ రాత్రి నాకు స్వస్థత ఇచ్చావు అని నీవు విశ్వాసముతో గనక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అస్వస్థతకు గురివైపోయి స్వస్థపరచబడలేక, స్వస్థత లేక, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత దొరక 12 సంవత్సరాలు రక్తముతో, రక్తస్రావణతో నానా తిప్పలు పడుతూ బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక గ్రామంలో ఉన్నారు అన్న సంగతిని గుర్తుపట్టి ఆయన వెనుకంచుకు వెళ్లి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే
ఆ స్త్రీకి వెంటనే స్వస్థత కలిగింది. దేవుని లేఖనంలో రాయబడిన మాట, ఆ రక్తం దార కట్టెను అని. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ అనారోగ్యం నిన్ను కృంగదీసి మరణానికి తీసుకొని వెళుతుందో, ఇదిగో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఎవరంటే ఆయన వస్త్రములో స్వస్థత ఉంది, ఆయన గాయములలో స్వస్థత ఉంది. ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని ఒక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట తప్పడానికి నరమాత్రుడు కాదండి. ఈ రోజున నీవు నేను మాట తప్పొచ్చు, కానీ క్రీస్తు వారు మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చారు అంటే అది తప్పక నెరవేర్చగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయన నామములో ఎంత బలమైన నామం అది, శక్తి కలిగిన నామం అది. అన్ని నామముల కంటే పైనున్న నామం అది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు విడిచిన చూసిన దేవుడు నీ కన్నీళ్లు విడట నిన్ను చూస్తారు. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటారు. ఎందుకంటే నా దేవునికి ఉన్న ఒక నామకరణం ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఆయన ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తాడు. మూర్ఖ ప్రవర్తనలో ఉన్న నా ప్రార్థన ఆలకిస్తారా అంటే నీ మూర్ఖ ప్రవర్తనలో ఉన్న నీ ప్రార్థన ఆలకిస్తారు. నువ్వు ఎంత ఘోర పాపమైన నీ ప్రార్థన ఆలకిస్తారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న నీ ప్రార్థన ఆలకిస్తారు ఆయన. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తారు అని దేవుని లేఖనములో గ్రంథస్థం చేయబడింది. అందుకనే ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. స్తోత్రం. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తన ప్రార్థన విన్న వెంటనే మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమై యెషయాతో మాట్లాడి తన ఇంటి గవిని దాటక మునిపే దేవుని వాక్కు యెషయాకి ప్రత్యక్షమై తిరిగి మరలా వెళ్ళి, యెషయా, హిజ్కియా కన్నీళ్లు విడతా నేను చూసితిని, నువ్వు మరలా తిరిగి వెళ్ళి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తానని చెప్పమన్నప్పుడు, ఏ నోటి గుంటైతే నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన ఆ వ్యక్తి ద్వారానే ఒక శుభవార్తను ప్రభు పంపించగలిగిన దేవుడు ఆయన. అదే నోటితో వచ్చి చెప్తున్నాడు, దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చారు అని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వాక్యాన్ని మనం చదివితే, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని కనుక మనం చదివితే అక్కడ ఇలాగు రాయబడి ఉన్నది, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రి కుదరని రోగముతో బాధపడుతున్నావా? కుదరని వ్యాధితో బాధపడుతున్నావా? అందరూ చెయ్యి విడిచేశారా? ఈ రాత్రి నా ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే, ఆయన గాయములలో స్వస్థత ఉన్నది, ఆయనకు వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది. ఆయనే అంటున్నారు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి మీ ఎదుట నిలబడి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నా నేను ఒక దినాన నా సేవా జీవితంలో ఒక చోటకి నేను సువార్త కూటం పెట్టాలని సాయంత్రం వేళలో మా దైవ సేవకులు మాతో చెప్పినప్పుడు సుమారు 4:30 సమయంలో ఆటోలో సౌండ్ సిస్టమ్ అంతా వేసుకొని పలాని ఏరియాలోకి వెళ్ళి ఈ కార్యక్రమం అంతా కూడా మీరు రెడీ చేయండి, నేను వస్తానని మా దైవ సేవకులు చెప్పినప్పుడు అప్పుడు నేను బ్రదర్గా ఉంటున్నాను, సేవకుల దగ్గర పరిచారకులుగా ఉంటున్నాను. సేవకులకి పరిచయం చేసుకుంటూ జీవిస్తూ నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ అలా నా యొక్క జీవిత యాత్ర కొనసాగుతున్న ఆ సందర్భంలో ఒక రోజున దేవుని మందిరం పనిచేస్తూ ఎర్రటి ఎండలో తాడి చెట్లు నరుగుతూ, ఆ తాడి చెట్లు కొమ్మలు నరుగుతూ ఆ ఎర్రటి ఎండలో పనిచేసి ఆ ఎండకి ఎండిపోయి ఆ రాత్రి వేళలో బ్రతకడానికి కాస్తంత అన్నం తిని నేను పడుకున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకి నాకు ఒక కల వచ్చింది. అదేమనంటే, మా ఇంటి ఎదురుగున్న ఒక సహోదరుడు కరెంటు షాక్ కొట్టి అతను చనిపోయాడు అని అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ ఇంటి నుండి ఉన్నప్పుడు నేను వేరే ఒక స్థలం నుంచి వచ్చి ఈ ప్రజలంతా కూడా ఇలా ఉన్నారు ఏంటి అని నేను నా భార్యని అడిగినప్పుడు నా భార్య చెప్పింది, మన ఇంటి ఎదురు ఉన్న సహోదరుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారయ్యా అని. జాగ్రత్తగా నా మాటలు వినండి. ఎందుకో ఈ రాత్రి దేవాది దేవుడు నా సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి చూసినప్పుడు అతను ఎలా కాలిపోయాడు అంటే, ఈరోజున మనం మటన్ మార్కెట్కి వెళ్ళి చూస్తే ఒక కోడిని శుభ్రంగా ఏకలన్నీ తీసేసి కాల్చి వేలాడి తీస్తే ఎలా ఉంటుందో ఆ వ్యక్తి కూడా అలాగనే కాలిపోయి ఆ ఇంటిలో ఉండటం నాకు కనపడింది. నా ప్రియమైన సహోదరులారా, ఆ కళ ఎప్పుడైతే నాకు వచ్చిందో ఇంచుమించు 3 గంటల సమయంలో 3:30 గంటల సమయంలో ఆ కళ నాకు వచ్చినప్పుడు కోడి కూస్తున్నాయి. ఆ కోడి యొక్క శబ్దం నా చెవులో పడగానే 4 గంటలు వేసి ఏకప్రేర్ 4 గంటలకు చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ఒక అలవాటు నేను దైవశాఖ దగ్గర నేర్చుకున్నాను. యథావిధంగా నేను ఉన్న చోటనే లేచి అక్కడే నేను కూర్చొని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏమని ప్రార్థన చేశానంటే, నా ప్రభువా, నా దేవా, మీకు వందనాలు నాయనా. ఈ కళ యొక్క భావం, దీని అర్థం చాలా భయంకరంగా ఉంది ప్రభువా. ఎవరిని కూడా మరణానికి అప్పగించమాకండి అయ్యా. మా స్నేహితులు కానీ, మా బంధువులు కానీ, మా సంఘ బిడ్డలు కానీ, మా ఇరుగు పొరుగు వారు కానీ, నా కుటుంబంలో నా భార్య పిల్లలు కానీ ఎవరిని కూడా అయ్యా మరణానికి అప్పగించమాకండి అని నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. నా ప్రియమైన దేవుని బిడ్డల, అలా నేను ప్రార్థన చేసేసరికి ఆ ప్రార్థన 3 గంటలకి, ప్రార్థన 3:30 గంటలకి ప్రారంభించిన ప్రార్థన తెల్లారి 6 అయ్యి మా పాస్టర్ గారు నన్ను కేకేసేటప్పటికి నేను కళ్ళు తెరిచి ప్రార్థన ముగించడం జరిగింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ భయంకరమైన కళ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే కన్నీళ్ళలోకి తీసుకుని వెళ్ళింది. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ప్రార్థన యొక్క స్థలంలోకి తీసుకుని వెళ్ళింది.
నేను ఉన్న చోటని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ ప్రార్థన ముగించి ఆ తర్వాత యథావిధంగా నేను నా పరిచర్య చేయడానికి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున హిజ్కియాను మనం చూస్తే నీవు 3వ దినమున దేవుని మందిరానికి ఎక్కిపోవదువు అని దేవుని మాట సెలవిచ్చి తన జీవితంలో తన కలిగిన హృదయ ఆనందం, తన మరణము పడకల నుంచి దేవుడు లేవనెత్తి తన దుఃఖానికి బదులుగా తనకి సంతోషాన్ని కలగచేశారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన వాడివైతే చేతగాని వాడు అవుతావు. కృంగితే చేతగాని వాడివైపోతావు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ కలిగినప్పుడు కృంగిపోకూడదు. ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే మరణమును శాసించిన దేవుడు అనేవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పాదాలు పట్టుకుని ఆయనను బతిమాడుకుంటే ఈ మరణం నుంచి నన్ను తప్పిస్తారు. కుళ్ళుపై కంపు కొడుతున్న ఈ గాయములను ఆయన తన గాయముల చేత కడుగుతారు. మరణానికి లోపడిపోయిన నా శరీరాన్ని పైకి లేవనెత్తి శరీరానికి బలమునిచ్చి మరణపు ముళ్ళు నిరిచి మరణంలో నుంచి నన్ను జీవములోకి లేవనెత్తగలిగిన నా దేవుడు ఉన్నారు అని గుర్తుపెట్టి ఆయన పాద చెంతకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకులాడుకుంటూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే హిజ్కియా కన్నీళ్లు విడిచుట చూసిన దేవాది దేవుడే నీవు కన్నీళ్లు విడిచుట ఆయన కూడా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థన కూడా వింటున్నారు. ఆయన హిజ్కియాకి కలగచేసిన ఆనందం, ఆయనకిచ్చిన ఆయుష్ను దేవుడు ఈరోజు నీకు కూడా ఇవ్వబోతున్నారు. నువ్వు అడగగలిగితే ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ నోటితో అయితే మరణిస్తామని చెప్పిన ఆ నోటితోనే మళ్ళా నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన దేవుడని చెప్పగలిగించే దేవుడే. నా దినములు ముగించబడుతున్నాయి ప్రభువా, నాకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇవ్వగలరా అని మా తల్లి గారి యొక్క చిన్నాన్నగారైన దైవ సేవకులు ప్రార్థన చేసుకుని కన్నీళ్లు విడిచినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవాది దేవుడు ఏం చేశారంటే ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా ఆయన సంఘంలో సాక్ష్యం చెప్పి, నా ప్రియులారా వినండి, నా దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు విడిచి ప్రార్థించగా నాకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చానని ప్రభు నాతో మాట్లాడారు. నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచి డేట్ వేసుకోండి, 15 సంవత్సరాలు ఖచ్చితంగా నేను బ్రతుకుతాను అని ఆ రోజు సంఘముతో దేవుడు చెప్పిన ఆ మాటలను సంఘానికి చెప్పిన దైవ సేవకుడు మళ్ళా తనకి 15 సంవత్సరాలు ముగింపబడిన తర్వాత ఈ రోజుకి ఇదిగో ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను ఈ రోజుకి నాకు 15 సంవత్సరాలు ఈ రాత్రికి ముగిస్తుంది, రేపటికి నాకు దేవుడిచ్చిన గడువు అయిపోతుంది, నేను దేవుని సన్నిధికి వెళుతున్నానని చెప్పి వాక్యం ముగించిన దైవ సేవకుడు అలాగనే తన యాత్రను కొనసాగించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ ప్రాణము కృంగిపోయి క్షీణించుకుపోయి ఆరోగ్యము లేక అనారోగ్యముతో ఉంటూ నలిగిపోతూ దుఃఖకాంతుడివై దినమెల్లా ఏడుస్తూ
నీ జీవిత యాత్రను కొనసాగిస్తున్నావేమో, ఈ రాత్రి నా ప్రభు దగ్గరికి రా, నా ప్రభు పాదాలు పట్టుకో. ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు, తన గాయముల ద్వారా వచ్చే స్వస్థత నీకు అనుగ్రహించేది. ఒక శతాధిపతి, అయ్యా నా దగ్గర ఉన్న ఒక సైనికుడు వ్యాధి చేత బాధపడుతున్నాడు అని కబురు పంపించినప్పుడు, నేను వచ్చి వాడిని బాగు చేస్తానంటే ఆ శతాధిపతి అన్న మాట ఏంటంటే, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసునికి స్వస్థత కలుగుతుందయ్యా, మీరు మాట మాత్రంతో చాలు ప్రభు అని ఆ శతాధిపతి అన్న మాటకి దేవాది దేవుడు ఎంతో ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకంటే అటువంటి విశ్వాసం కలిగిన వాడు ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ తగలలేదు, ఆయన ఎక్కడ కనపడలేదు. ఆయన మాట సెలవిచ్చారు. ఏ గడిలో ఆయన మాట సెలవిచ్చారో ఆ గడికి ఆ శతాధిపతి యొక్క దాసుడు లేచి కూర్చున్నట్లుగా లేఖనంలో కనపడతా ఉంది. ఆ ప్రియమైన దేవుడు ఆయన మాట ద్వారా స్వస్థత. రాత్రులు అడగలిగితే ఆయన మాట పంపించగలరు. ఆయన మాట ద్వారా స్వస్థత, ఆయన గాయములో స్వస్థత, ఆయన వస్త్రములో స్వస్థత. టోటల్గా ఆయనే స్వస్థపరిచే దేవుడు. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మోకరిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రే దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. నీ ఉంచిన నీ విశ్వాసం నీకు స్వస్థత కలుగును గాక. దేవుని మాట మీద విశ్వాసం ఉంచు, దేవుని మాటల మీద నమ్మిక ఉంచు. ఈ రాత్రే నీవున్న నీ పడక మీద నీ పడక మీద ఈ ప్రభు నిన్ను ముట్టునుగా. ఆయన తన మాటను పంపించునుగా. ఆ మాట నిన్ను బ్రతికించి, నిన్ను లేవనెత్తి, నిన్ను నిలబెట్టి, నా దేవుడు గొప్పవాడు, నీ ద్వారా ఆయన సాక్ష్యం చెప్పించుకోగలిగిన దేవుడే. హల్లెలూయా. అప్రియమైన దేవుని బిడ్డలారా, అందరితోనే కాదు, నా యొక్క సాక్ష్యాన్ని మరొక ఎపిసోడ్లో మీకు చెప్తాను. దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం. నేను కూడా మరణాంచులోనికి వెళ్ళి, అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ ఎదుట నన్ను ఒక సాక్షిగా నా దేవుడు నిలబెట్టి 15 సంవత్సరాలై. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఎంతైనా మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు నాయన. ఈ రాత్రి మీ దీనదాసు నిలబెట్టుకొని, తన ప్రాణము కృంగిపోయిందని, అది మూర్ఖత్వం వలన గాయపరచబడిందని, ఆ గాయములు దుర్వాసన కొడుతున్నవని, దాని ద్వారా తన శరీరం క్షీణించుకుపోయిందని, దినదినము నాయన అనారోగ్యానికి గురైపోయి ఆరోగ్యము లేక అది మరణానికి తీసుకొని వెళ్ళిపోయిందని మీరు సెలవిచ్చారు ప్రభువా. రాత్రి ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నాతో కూడా ఎవరైతే ఏకీభవించి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన, వారు ఏ స్థితిలో, ఏ ఆరోగ్యం, ఏ అనారోగ్యముతో వారు ఉన్నారో, రాత్రి మీరు వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. కరోనా అనే మహమ్మారి అనేకులను భయపెడుతూ, భయవాందోళన చేస్తూ, ప్రాణ భీతి కలిగి వారు ప్రాణములు అరిచేతులు పెట్టుకొని బిక్కుమంటూ వారి జీవితాల్ని కొనసాగిస్తున్న వారిని ఈ రాత్రి మీరు తాకండి ప్రభువా, వేరుపరచండి. మా యొక్క అధికారుల్ని, నాయకుల్ని, మా దేశ పెద్దల్ని, మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయన ప్రధానులు, ముఖ్యమంత్రుల్ని మంచి ఆలోచన చెప్పి ప్రజలను మంచి పరిపాలన చేసినట్లుగా మీరు సహాయం చేయండి. అలాగే నాయన పోలీసు వారిని, డాక్టర్లని, మున్సిపాలిటీ వారిని, ఆశా వర్కర్స్ని, వాలంటీర్స్ వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా. ఈ రోజున ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు ప్రభా, ఎంతో పరిచయం చేస్తున్నారు నాయన. వారికి ఈ వైరస్ అనే మహమ్మారి అంటకుండా సహాయం చేయండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. నా తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ
ఈ రాత్రి మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుండగా మీ దాసు నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ దేవుని దీవెన మాటల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు కనపడతా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఆలకించిన దేవుడు మీకు కావలసిన ఆర్థిక సహాయాన్ని, స్వస్థతను మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి ఆయన హస్తం, ఆయన గాయము మనకు స్వస్థ కలుగును గాక. ఆమేన్.